డియర్ ఫ్రెండ్స్, కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026, 2027 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాము. మెయిన్‌గా వీళ్ళకి ప్రధానంగా పెద్ద గ్రహాలు గురువు, శని, రాహు, కేతువు, కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు. వీళ్ళ యొక్క గోచారంలో వీళ్ళ యొక్క పొజిషన్ శుభప్రదంగా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. ఇప్పుడు గురు గోచారం వచ్చాడు. వీళ్ళకి రాశిలో లగ్నంలో కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి ఉచ్చన పొంది పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. అంటే గురువు దిగ్బలాన్ని పొంది ఉన్నాడు. అంటే వీళ్ళలో ఒక విధమైన ఒక శక్తి, దైవశక్తి అనుకోండి, ఆధ్యాత్మిక శక్తి అనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళలో వస్తుంది ఈ టైంలో. వాళ్ళు చేసే వృత్తి, వ్యాపారము ఏదైనా సరే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని తపన బాగా ఉంటుంది. అలాగే గురువు ప్రీచింగ్కి, మెంటరింగ్కి, టీచింగ్కి కారకుడు అనమాట. సో ఈ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు రావటము, ఎందుకంటే వీళ్ళకి హంస మహాపురుష యోగం అనేది ఆపరేట్ అవుతుంది ఇప్పుడు. కీర్తి ప్రతిష్టలు రావటము, అలాగే ధనాగమనం, ఎందుకంటే ఈ గురువు లగ్నంలో ఉచ్చపుండి ఆయన సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. పశ్చిమ వైపు ప్రయాణం ఉండటము, ఆ ద్వారా ధనాగమనం. అలాగే వీళ్ళకి శని గోచారం వచ్చేప్పటికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో వీళ్ళకి వృత్తిలో, వ్యాపారాల్లో కానీ బాస్తో ప్రాబ్లం అనేది ఉంటుంది వీళ్ళకి. ఆ బాస్ ఎముడే కూర్చుంటాడు. అలాగే 9వ స్థానం మార్పుని సూచిస్తుంది. ఎప్పుడైతే శని అక్కడే ఉన్నాడో వీళ్ళకి తొందరగా మార్పు రాదు, ప్రమోషన్ రాదు. చాలా డిలే వస్తుందా రాదా అని చివరికి అది వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా శని గ్రహం యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందాలి. అలాగే కేతువు ద్వితీయంలో ఉన్నాడు. వీళ్ళకి డబ్బుని కేర్ చేయరు. ఉంది కదా, ఏం చేస్తాను డబ్బు. వీళ్ళకి మానసిక శాంతి, ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా వీళ్ళు భావిస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఈ కేతువు డిసెంబర్లో వీళ్ళకి ఈ కర్కాటక రాశిలో ప్రవేశించి గురుగ్రహంతో సంయోగిస్తున్నాడు. సో దానివల్ల వీళ్ళలో ఆధ్యాత్మిక దైవ సంబంధమైన ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. అప్పుడు వీళ్ళు యాత్రలు చేస్తారు, ఆశ్రమాలకు వెళ్తారు, దీక్షలు తీసుకుంటారు. ఈ కేతువు యంత్రమంత్ర తంత్రాలకి కారకుడు అవటం వల్ల దానికి సంబంధించిన విషయాల్లో వీరు కొన్ని శుభ పరిణామాలని చూస్తారు. ప్రస్తుతానికి కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళు ఏంటంటే కేతు తమ్మగుణ కారకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని ఆయన ఇగ్నోర్ చేస్తాడనమాట. అక్కడ నో యాక్షన్. ఇప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు అంటే ఏంటంటే వీళ్ళు కుటుంబ విషయాల్లో పెద్దగా పట్టించుకోరు. లేకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలు ఏదైనా చేయాలంటే ఎందుకు వచ్చిన గొడవ నాకెందుకు అని చెప్పి దూరంగా ఉండటం, ఇన్వాల్వ్ కాకుండా దానివల్ల ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు, పార్ట్నర్ నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ. అలాగే డబ్బు గురించి పెద్ద పట్టించుకోరు వీళ్ళు. ఖర్చు అయిపోతున్నా పట్టించుకోరు. ఇన్కమ్ గురించి ఆలోచించారు, పాజిటివ్గా ఉంటారన్నమాట. అలాగే వీళ్ళు మాట్లాడే మాటలు ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉన్నాడో ఇది ఫైర్ సైన్ అనమాట. ఈ ఫైర్ సైన్లో ఫైర్ ప్లానెట్ అనమాట. చాలా తీక్షణం అనమాట వీళ్ళ మాటలు. అవతల వాళ్ళ సమాధానాలు కూడా చెప్పలేరు అన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి అన్నిటికన్నా ఇబ్బంది ఏంటంటే అష్టమ రాహువు వల్ల ఊహించని మార్పులు, లైఫ్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరగటము, ఊహించని మార్పులు జరగటము లైఫ్లో. అలాగే యాక్సిడెంట్స్, వైవాహిక జీవితంలో శాంతి లేకపోవటము, ఎప్పుడు గొడవలు, చికాకులు. అలాగే నష్టద్రవ్య సంబంధించిన విచారము, ఎవరికో డబ్బులు ఇచ్చామో అది రావట్లేదు వెనక్కి. భాగస్వామ్యాల్లో ఇబ్బందులు రావటం, భాగస్వాములతో ఇబ్బందులు రావటము, ఇదంతా కూడా వీళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే వీళ్ళకి గురువు ఎప్పుడైతే రాశిలో లగ్నంలో ఉన్నాడో పంచమ దృష్టితో వీళ్ళ యొక్క చతుర్థ భావాన్ని, అలాగే సప్తమ దృష్టితో వీళ్ళ యొక్క సప్తమ భావాన్ని, 9వ దృష్టితో వీళ్ళ యొక్క 9వ భావాన్ని ఆయన చూసి ఆ యొక్క భావాన్ని అభివృద్ధి అయ్యే విధంగా, శుభ ఫలితాలు ఇచ్చే విధంగా గురువు వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఉందన్నమాట. వీళ్ళకి అన్నిటికన్నా గురు గోచారం చాలా బాగుంది. అష్టమ రాహు బాగోలేదు. 9లో ఉన్న శని ఉద్యోగస్తులకి మంచిది కాదు. మార్పు కోరుకునే వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బందికరమైన కాలము. అలాగే కేతువు ద్వితీయంలో ఉన్నాడు. కాకపోతే ఈ యొక్క గురు యొక్క బలంతో వీళ్ళు, సంకల్ప బలంతో, దైవశక్తితో వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.